నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఒంగోలు పేరు చెప్పగానే ఫుడ్ లవర్స్ అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు అల్లూరయ్య మైసూర్ పాక్. ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ ఉన్న క్రేజ్ ఇలాంటి క్రేజ్ కాదు, కేవలం ఒంగోలులోనే కాదు. ఈ అల్లూరయ్య మైసూర్ పాక్కి దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఖ్యాతి పొందిన అల్లూరయ్య మైసూర్ పాక్ ఎలా తయారవుతుంది, దాని విశేషాలేంటి తెలుసుకుందాం రండి. ఒంగోలు ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి అల్లూరయ్య స్వీట్స్ షాప్లో ప్రస్తుతం నేనున్నాను. అల్లూరయ్య స్వీట్స్ అంటే చాలామంది చాలా బాగా ఇష్టపడతారు. అందులోనూ అల్లూరయ్య మైసూర్ పాక్ గురించి అయితే ఇక చెప్పేదే ఉంది. నమస్కారం అండి, ఏం పేరు సార్ మీ పేరు? వెంకట్ గారు అండి. అసలు అల్లూరయ్య స్వీట్స్ అంటే అసలు ఒంగోలులో చాలా బాగా ఫేమస్. అసలు అంటే ఎవరు ఒంగోలు వచ్చినా ఇక్కడ కంపల్సరీ ఈ మైసూర్ పాక్ తినేసే వెళ్తూ ఉంటారు. దీని ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతకాలం అయింది? ఈ సంస్థ వచ్చేసి 80 ఏళ్ళు పైన అయింది. 80 ఏళ్ళు పైనే. మాది థర్డ్ జనరేషన్ నడుస్తుంది. తాతగారు మొదట స్టార్ట్ చేశారు. ఆయన పేరు అల్లూరయ్య గారు అండి. తర్వాత మా బ్రదర్ పేరు అల్లూరయ్య. ఫస్ట్ నుంచి ప్యూర్ గీతో క్వాలిటీగా ఇస్తుంటాం. సరుకు ఈరోజు అమృతపాతం కదా అని చెప్పి ఎక్కువ వేయడం అట్లా ఏమది లిమిటెడ్గా వేసుకుంటాం. లిమిటెడ్గా 7:38 కల్లా షాప్ క్లోజ్ అవుతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకి? మార్నింగ్ 3:30 నుంచి తయారు చేస్తుంటారు వర్కర్స్. తెల్లవారుజాము 3:30 నుంచి స్టార్ట్ అయింది. 7 కల్లా షాప్ ఓపెన్ అయింది. ఓకే అండి, ఓకే. ఏం సార్ అంటే అల్లూరయ్య స్వీట్స్ మైసూర్, అందులోకి మైసూర్ పాక్ బాగా ఫేమస్. ఎట్లా తయారీ విధానం ఎట్లా అండి అసలు? శనగపిండి, షుగర్, ఘీ, ఈ మూడే. కానీ దాన్ని వండే విధంగా కట్టెల పొయ్యి మీద చేస్తాము. ఎవ్రీడే మార్నింగ్ తయారు చేసింది ఈవినింగ్ కల్లా అయిపోద్ది. లిమిటెడ్ బట్టే చేస్తాం, బిజినెస్ని బట్టి. ఏమంటుంటారండి అంటే మీ మైసూర్ పాక్ కానీ మీ స్వీట్స్ కానీ పట్టుకెళ్తుంటారు చాలామంది కస్టమర్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అసలు? ఒకటి ఎవరు మెసేజ్ చేసినా సూపర్ అమేజింగ్, ఎవరు తీసుకెళ్ళినా చాలా బాగున్నాయండి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ వరకు పట్టుకెళ్తుంటారండి? ఆల్ స్టేట్స్, అదర్ కంట్రీస్ కూడా ఈ మైసూర్ పాక్ వెళ్తుంది. ఓకే అండి. మైసూర్ పాక్ అనే కాదు, ఇంకా మా సెకండ్ బ్రాంచ్ ఈ మధ్య ఓపెన్ చేస్తాం 2 years బ్యాక్, మంగమ్మ రోడ్ జంక్షన్. ఇది ట్రంక్ రోడ్లో ఉన్న బ్రాంచ్ అండి. ఇది సెకండ్ బ్రాంచ్ మంగమ్మ రోడ్ జంక్షన్, హైవేలో అనుకుంటా. హైవేలో ఉంటుంది. అక్కడ ఘీ ఐటమ్స్, పవ్ ఐటమ్స్, అరిసెలు, కజ్జికాయలు, అన్ని హోమ్ ఫుడ్స్ టైప్. 80 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉందండి ట్రంక్ రోడ్లో ఇదే షాప్. అందుకే ఈ షాప్ని ఇలాగే అంటే ఇలానే పాత బీరువాలు, అవన్నీ తాతగారి కాలం నుంచి అలానే ఉంచారు. తయారీ విధానం కూడా చూసాను, చాలా కష్టంగా ఉంది ప్రాసెస్. అంటే ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని అసలు ఎక్కడ గడ్డ కట్టకుండా దాన్ని అలా గ్యాస్ ఎక్కడ యూజ్ చేయలేదు. కొంచెం ఈజీ అలా చేయాలి, ఓన్లీ కట్టెల మీద దగ్గర. అందుకే అంత మంచి టేస్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు అందరూ కూడా. అసలు సరే, మైసూర్ పాక్కి చాలా మీకు ఉన్న పేరు అంతా ఇంత కాదు. మైసూర్ పాక్ కాకుండా ఇంకా ఎలాంటి స్వీట్స్ ఉంటాయి, ఏమేమి స్వీట్స్ ఉంటాయి? లడ్డు, బాదం పొడి, బాదుషా, ఈ ఐటమ్స్ కూడా మీకు బయట ఎక్కడ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మైసూర్ పాక్ మాత్రం విపరీతమైన పేరు, క్రేజు మాత్రం అల్లూరయ్య మైసూర్ పాక్ అంటే. అల్లూరయ్య అంటేనే మైసూర్ పాక్. చరిత్రలో చదువుకున్న ఒంగోలు గిత్తలు అంటే ఎలా ఫేమస్, దానికి ధీటుగా అల్లూరయ్య మైసూర్ పాక్ కూడా చాలా అంతే బ్రాండ్ పరిగణలోకి తీసుకోవచ్చు. దాన్ని రేపు గవర్నమెంట్కి కూడా లెటర్ పంపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు అందరూ హెరిటేజ్ పెట్టుకుంటున్నారు కదా. అవునండి, అవును. నేను దీనికి కూడా ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరు అది తీసుకోవాలి కూడా ఖచ్చితంగా. నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తూ 2 years బ్యాక్ రిజైన్ చేశాను. అవునండి. ఈ 2 years నుంచి నేను షాప్. అంటే మీ తాతగారు ఫస్ట్ ఆయన ఒంటరిగా స్టార్ట్ చేశారండి? అవును, ఆయన మా నాయన, మీ నాయన. వాళ్ళ కష్టం ఈరోజు. ఏం పేరు సార్ మీ పేరు? అల్లూరయ్య. అల్లూరయ్య గారు అంటే మీ తాతయ్య గారి పేరే, అంటే మీ థర్డ్ జనరేషన్ అండి?
అల్లూరయ్య మైసూర్ పాక్ అంటే చాలా మంచి క్రేజ్ ఉంటుందండి. అంటే ఎవరైనా ఒంగోలు వచ్చారంటే ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళే స్వీట్ ఏదైనా ఉందంటే మొదటి వరుసలో ఉంటుంది మీ అల్లూరయ్య మైసూర్ పాక్. ఏంటండి ఇంత క్రేజ్ ఎలా వచ్చిందంటారు? ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ స్పెషల్గా మేము ఎన్నుకొని తెచ్చుకుంటారు. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది వస్తుంది, మంచి టేస్ట్. మేము శనగపిండి కూడా ఇక్కడ దొరుకుతుంది కానీ మేము శనగని తెప్పించుకుంటాం. ఇంకేం సార్, అంటే ఎట్లా తయారీ విధానం ఎలా అండి మైసూర్ పాక్ది? చక్కెర మనకి పాకానికి ఇంతని వేసుకోవాలి చక్కెర, దాన్ని బట్టి పాకం ఉడికిందో లేదో చూసుకొని పాకం తీరుని బట్టి వేసుకోవచ్చు. పాకం ఉడుకుబట్టిన తర్వాత శనగపిండి వేసుకొని నెయ్యి పోస్తూ ఉంటే ఇంకే కొద్దీ నెయ్యి పోస్తూ ఉండాలి, దాన్ని బట్టి తయారవుతుంది. హాట్ ఐటమ్స్ కూడా ఉన్నట్టున్నాయి స్వీట్ మొత్తం హాట్ స్వీట్ ఏదైనా సరే మేము గీతోనే చేస్తాం సార్. కార బూందీ, మిక్సరు, చెకోడి, పకోడా. ఓకే అండి. ఎలాగండి కేజీ స్వీట్ మైసూర్ పాక్ అయితే కాస్ట్ ఎంత అండి? 480 రూపీస్. 480 రూపీస్. మైసూర్ పాక్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి? 1 వీక్ 10 డేస్. 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటుంది. ఒంగోలు మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అల్లూరయ్య మైసూర్ పాక్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ని నేను తినాలి, మీ అందరికీ చూపించాలని. ఇన్నాళ్ళకు కుదిరింది. అసలు ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. బయట వాళ్ళు ఎవరైనా ఒంగోలు వచ్చారంటే ఖచ్చితంగా ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ తినడమే కాదు, మళ్ళీ దానికి ఒక ఫోటో తీసి ఆ ఫోటోను ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో అప్లోడ్ చేసి మన నోరు ఊరిస్తూ ఉంటారనమాట. అంత క్రేజ్ ఉన్న స్వీట్ ఈ అల్లూరయ్య మైసూర్ పాక్. ఈ అల్లూరయ్య మైసూర్ పాక్కి చాలా చోట్ల, అంటే మిగతా చోట్ల ఉండే మైసూర్ పాక్కి అస్సలు పోలిక అనేదే లేదు. అంటే మనం మైసూర్ పాక్ మన రెగ్యులర్గా చాలా స్వీట్ షాపుల్లో మైసూర్ పాక్ చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. బట్ ఇక్కడున్న మైసూర్ పాక్కి ఆ మైసూర్ పాక్కి అసలు సంబంధం ఏమాత్రం లేదనమాట. అంటే సైజుల్లో కానీ, ఆ డిజైన్లో కానీ, షేప్లో కానీ, టేస్ట్లో కానీ అన్నిట్లోని ఆ మైసూర్ పాక్కి ఈ అల్లూరయ్య మైసూర్ పాక్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చూస్తుంటేనే ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు టేస్ట్ చేద్దాం ఈ మైసూర్ పాక్ టేస్ట్ ఎలా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, అంటే వెయిట్ చేస్తున్న టేస్ట్ ఇది. అసలు టేస్ట్ చేద్దాం దీని టేస్ట్ ఎలా ఉందనేది. ఆహా, టేస్ట్ కంటే దీని నుంచి వచ్చే సువాసనే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక టేస్ట్ దానికి మించిన టేస్ట్ అనమాట. నోట్లో పెట్టుకుంటే ఇట్టే అలా కరిగిపోతూ ఉంది మైసూర్ పాక్. ఇంత టేస్ట్ ఉంది కాబట్టే ఇంత క్రేజ్ సంపాదించుకుంది ఈ అల్లూరయ్య మైసూర్ పాక్. 3 తరాలుగా ఒంగోలు ప్రజలతో పాటు ఒంగోలు వచ్చిన వారందరి నోరు తీపి చేస్తూ వాళ్ళని మైమరింపజేస్తుంది ఈ అల్లూరయ్య మైసూర్ పాక్. ఎంత తిన్నా తినేయచ్చండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది ఈ అల్లూరయ్య మైసూర్ పాక్. దీన్ని తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. కట్టెల పొయ్యి మీద, ఆ కట్టెల పొయ్యి దగ్గర లేదా ఆ కార్ఖానాలో అయితే మనమైతే ఉండలేం. ఎందుకంటే అంత వేడి వస్తూ ఉంటుంది. ఆ వేడిలో కూర్చుని ఆ కళాయి తిప్పుతూ, అంటే పాకం కాస్తూ, తర్వాత దాంట్లో శనగపిండి పోసి నెయ్యి అలా కంటిన్యూగా నెయ్యి వేస్తూనే ఉంటారనమాట. చెంబులు నెయ్యి వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ అదంతా కూడా కలవకుండా దాన్ని, అంటే ఉండలు కట్టకుండా దాన్ని అలా తిప్పుతూనే ఉంటారనమాట. చాలాసేపు అలా తిప్పగా ఇదిగో ఇలాంటి అమృతం లాంటి ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ అనేది తయారవుతుంది. దాంట్లో మళ్ళీ మిశ్రమం అంతా కూడా ఒక చిన్న పాత్ర ఉంటుంది, రేకు పాత్ర, దాంట్లో వేసి దాన్ని కాసేపు ఆరనిచ్చిన తర్వాత చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇది కస్టమర్స్ అందరికీ కూడా సర్వ్ చేస్తుంటారనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇంత రుచి ఉంది కాబట్టి ఇంత ఖ్యాతి ఈ అల్లూరయ్య మైసూర్ పాక్ వచ్చింది. బయట ప్రాంతం వాళ్ళు ఎవరు ఒంగోలు వచ్చినా ఖచ్చితంగా
ఈ మైసూర్ పాక్ను ప్యాక్ చేయించుకుని తీసుకెళ్లాల్సిందే తమ బంధువులకి స్నేహితుల కోసం. ఈ అల్లూరయ్య స్వీట్స్లో కేవలం మైసూర్ పాక్ మాత్రమే కాకుండా తొక్కుడు లడ్డు, అలాగే బాదం పూరి అని ఇది కూడా చాలా మంచి స్వీట్ అనమాట. చాలా మంచి టేస్టీగా తయారు చేస్తారు. వీటితో పాటు చాలా రకాల హాట్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నదైతే వీళ్ళు ఫస్ట్ బ్రాంచ్ అయినటువంటి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి అల్లూరయ్య స్వీట్స్ బ్రాంచ్లో ఉన్నాను. ఇక్కడే కార్ఖానా ఉంటుంది పక్కనే. ఇది కాకుండా హైవేలో ఒక కొత్త బ్రాంచ్ కూడా పెట్టారు. అక్కడైతే ఇంకా లేటెస్ట్ రకాల స్వీట్స్ అన్నీ కూడా అక్కడ తయారు చేసి సేల్ చేస్తుంటారనమాట. ప్రతిరోజు ఈ షాప్ అయితే ఉదయం 7:30 నుంచి ప్రారంభమవుతుంది, రాత్రి 9-9:30 వరకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ప్రతి ఆదివారం అయితే సెలవు. హైవేలో ఉన్న షాప్ అయితే కేవలం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుందట. ఇది ఒంగోలులో ఉన్నటువంటి అల్లూరయ్య మైసూర్ పాక్ కథ, అలాగే అల్లూరయ్య స్వీట్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.